అక్కడ కూడా వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా పెట్టడం జరిగింది. అంటే ఈ పాలకులు అధికారాన్ని తమ చేతిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి భూములను కబ్జాలు పెట్టడం జరిగింది. ఇంకింతే కాదు, ఇందులో ఏ సర్వే నెంబర్లో ఎంతెంత ఎక్కడ కబ్జా పెట్టినా కూడా బీసీ చేసి పర్ఫెక్ట్ లెక్కలతోనే ఉంది. ఏ సర్వే నెంబర్లో ఎంత, ఎవరు, ఎందుకు పెట్టిరు, ఎక్కడ పెట్టిరు, ఏ రోజు పెట్టిరు, ఈ లెక్కలన్నీ కూడా బీసీ జేఏసీ దగ్గర పక్కా ఉన్నాయి. సోదరులారా, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ ఉమ్మడి నిజామాబాద్లో రాజకీయ పార్టీలు టీఫామ్ను ఇచ్చే విషయంలో కానీ బీసీల వాటాను పెంచే విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు సిద్ధంగా లేరు అనేది ఈ గణాంకాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళు టికెట్ ఇయ్యరుగా, వీళ్ళ కింద బానిసల్లాగా పనిచేయాలనేటువంటి వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నారు. పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా ఓట్లున్నాయంటే ఓట్లు లేవు, నోటీసులు ఇవ్వాలతానా. మొత్తం అందరి కలిస్తే కూడా 3 లక్షలు దాటలేరు వాళ్ళు. ఆ 3 లక్షలతో గట్టిగా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవనిడా. మరి ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి అన్యాయం, రాజకీయ అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ బీసీ జేఏసీగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మా సోదరుడు బిసాపూర్ శంకర్ గారి నాయకత్వంలో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మా నాయకులందరి నాయకత్వంలో, మన రమేష్ అలాగే మిగతా మిత్రుల నాయకత్వంలో ఇంకా ఇండెప్త్ గా ఎక్కడెక్కడ ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవాలని డిసైడ్ అయినాం. దానికోసం మిత్రులారా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రత్యేక దృష్టితో తెలంగాణ బీసీ జేఏసీ చూస్తా ఉంది. ఇక్కడ అగ్రవర్ణాల అరాచకాలు, ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టే విధానాన్ని పరిశీలిస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో 8 సీట్లుంటే 8కి 8 బీసీలే. రేపు పొద్దుగాల 8 సీట్లుంటే 8కి 8 బీసీలే. నో ఓసీ, ఓన్లీ బీసీ. ప్రతి జనరల్ స్థానం బీసీలదే. 2028లో మీరు తెచ్చుకుంటారా, మీ పార్టీల టికెట్లు తెచ్చుకోరిగా. రేపు పొద్దున ఈ బీసీ ప్రజలంతా, బీసీ సమాజం అంతా ఒక్కటై మా ఓట్లు, మా సీట్లు మేము చూసుకుంటాం. ఇలా అన్ని పార్టీలు ఒకటే మాట, 42 42 42 42 42 మీకు ఇష్టమైన ఒక ఆయన. నేను చెప్తా ఉన్నా, పిడికేడు మంది లేని మీరు మాకు 42 ఇచ్చినేందా? ఇదే ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, సమగ్ర తెలంగాణ చేసిన వాళ్ళం ఉన్నా దొంగలో జింగలో చేసిన కదా ఒకటి. దాంట్లో ఓసీల జనాభా 15% అని తేలింది. 15% మంది తేలింది కదా. ఇవి 42 మాకు ఇచ్చు, కానీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. ఆ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు, మిగతాదంతా మాదే, మేము మంచుకుంటాం. నువ్వు మాకు మంచిగా ఉంది. ఈ 42 నేను మీడియా మిత్రులకు సవినయంగా తెలియజేస్తా ఉన్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో ప్రస్తుతం బీసీలకు దక్కుతున్న వాటా ఎంతో తెలుసా? 50%. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కూడా, జెడ్పీడీసీ కాదు, ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా 51% సీట్లు ఇప్పుడు బీసీల చేతుల్లోనే ఉన్నాయి. 42 అంటే ఇంకెంత తక్కువ అన్నట్టు. అంటే మమ్మల్ని 42 కాడ ఫిక్స్ చేసి మిగతా అంతా మీరు వంచక తిందామనా? ఇది నడవని. నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. నీ 15 నువ్వు తీసుకొని దాంట్లోకే మేము అడుగుతాం. మాకు కావాలంటున్నాము. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 4% లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు 60% ఉన్న బీసీలకు 42% ఇస్తా అంటే మీ తాత జాగిర ఏమైనా ఇయ్యడానికి? మాకు బరాబర్ 60 కావాలి.
బరాబర్ 60 కావాలి. విద్యా ఉద్యోగాలలో కూడా కావాలి. ఒక రాజకీయ పరంగానే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 60% రిజర్వేషన్ కావాల్సిందే. ఇవి ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా ఢిల్లీకి కాగితాలు పట్టుకొని గడుకో పారుతా ఉంటాడు ముఖ్యమంత్రి గారు. చేద్దామని ఇలా ఏ రాదా ఆయన 18 మంత్రి పదవులలో 9 మా ఈ ఫస్ట్ 18 మంత్రి పదవులలో 9 బీసీకి వద్దంటున్నా. రాష్ట్రపతి ఏమైనా అడ్డుపడుతుందా? సుప్రీంకోర్టు కూడా అడ్డుకోదే. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లలో 50% వాటా బీసీలకు పక్కకు పెట్టాయా? ఫస్ట్ ఇది ఇచ్చి చూపెట్టు, నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి తెలుస్తుంది. ఇది ఇవ్వడు, ఇచ్చేది ఏమి ఇవ్వవు. దానికో కుంటి సాకు ఏంటి అంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఆగిపోతుంది, 2000 కోట్లు ఏమో ఆగిపోతాయట. ఫస్ట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6000 పెండింగ్లు ఉన్నాయి, అవి విడుదల చేయి ముందుగా. కేవలం బీసీలను మధ్య పెడుతూ బీసీల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్న ఈ రాజకీయ పార్టీలన్నీ, బీసీ ప్రజలారా, ముఖ్యంగా నిజామాబాద్ పౌరుషం గల బిడ్డలారా, బీసీ యోగులారా, ఇవి ఎప్పటికీ కూడా మన పార్టీలు కాదు. ఇవి ఎప్పటికైనా మన కిరాయి పార్టీలే, కిరాయిన్లే ఇవి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త బీసీల ఆత్మగౌరవం బయటికి రావాలి, ఆ జెండా బయటికి రావాలి, ఆ పార్టీ బయటికి రావాలి. ఆ పార్టీ ద్వారానే బీసీల అధికారం అతి త్వరగా అందుకునేటువంటి అవకాశం కూడా రావాలి. మరి సోదరులారా, మేము ఖమ్మం జిల్లా పోయినాం, వరంగల్ పోయినాం, ఇట్లా జిల్లాలన్నీ మా నాయకత్వం అంతా తిరుగుతా ఉన్నాం. ఎక్కడ చూడు ప్రజలు ఒకటే చర్చ, ఏ ఊర్లో చూసినా బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం. ఆఖరికి 15 ఆగస్టు రోజు జెండా ఎగరేస్తే కూడా ఛత్తీస్గఢ్ అడవిలో పక్కన ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా జై బీసీ అని నినదిస్తా ఉన్నాయి.